నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ధర్మవరం పట్టణంలోని నందమూరి తారక రామారావు గారి అభిమానులు కానీ, ఆయన సమకాలీకులు, మరి దాంతోపాటు బాలకృష్ణ గారి అభిమానులు అందరి మధ్యన ఈరోజు ఘనంగా ఎన్టీఆర్ గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరిని చూసినా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసిన కృషి, దాంతోపాటు ఆయన తీసుకున్న నిర్ణయాల నుంచి మా జీవితాల్లో వచ్చిన మార్పులు గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ ముందుకెళ్తుంటే, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, ఒకటి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, మండల వ్యవస్థని తీసుకొని రావడం కావచ్చు, అదే రకంగా రిజర్వేషన్ల ద్వారా ప్రతి ఒక్కరికి పదవులు ఉండాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరికీ కూడా రాజ్యాధికారాన్ని చేరువుగా చేసే ప్రయత్నం కావచ్చు. ఈరోజు మేమంతా కళ్ళారా చూస్తుండకపోవచ్చు చాలామంది, కానీ ఆ రోజు సంఘటనని పెద్దలు చాలామంది మాట్లాడుతుంటేనో ప్రసంగాల ద్వారా చెబుతుంటేనో వినే ఉంటాం. కానీ ఈరోజు ఆ రోజు ఏ రకంగా ఉంటుంది పరిస్థితి, ఆయన తీసుకున్న దాని నుంచి వచ్చిన మార్పులు, ఈరోజు మేము దాని ఫలాలు తినొచ్చు. కానీ ఆ రోజు పరిస్థితులను ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా భయానకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, ఈ ప్రపంచంలో తెలుగు మాట్లాడేవాడు ఎక్కడున్నా సరే ఆ తెలుగు మాట్లాడే చివరివాడు ఉన్నంత వరకు కూడా ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఈ మొత్తం ప్రపంచంలోనే ఆయన ఖచ్చితంగా ఆయన గుర్తుండిపోతారు, బ్రతికే మన మధ్య ఉంటారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. తెలుగు అనే దాన్ని ఈరోజు ఎవరైనా సరే వాళ్ళ పేర్ల కోసం వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళకి పేర్లు రావాలని చెప్పి వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ నా తెలుగు భాష ప్రపంచవ్యాప్తంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఈ తెలుగువాడు అంటే ఒక గుర్తింపు రావాలి అని ప్రయత్నం చేసిన వాడు, పోరాటం చేసిన వాడు, తెలుగు భాషను నిలబెట్టినవాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రాబోయే తరాలకు కూడా ఆయన చరిత్ర తెలియాలి. ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాల నుంచి ఆ ఫలాలు మనమంతా అనుభవిస్తున్నామనే విషయము భావితరాలకు కూడా తెలిసేలాగా ప్రతి ఒక్కరు చెప్పాల్సిన బాధ్యత తీసుకోవాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మనమంతా ఇక్కడికి ఈ రకంగా కలిసి ఒక నాయకుడి వర్ధంతి కానీ లేకపోతే జయంతి కానీ ఇంత ఘనంగా ఒక అభిమానంతో ఇన్నేళ్లకు గాను ముందుకు నడిపించుకుంటూ రాగలిగిన ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఏ రకంగా తన మార్పుని, ఈ రాజకీయ మార్పుని ఈ రాష్ట్రంలో చూపించారనే విషయంగా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్పష్టంగా తెలిసిన వారు, దాన్ని అనుభవించిన వారు, అంటే ఆయన తీసుకొచ్చిన ప్రతి మార్పు మన జీవితాల్లో ఒక మార్పుని తీసుకొని వచ్చింది. ఈరోజు మనం ఈ రకంగా నిలబడుకున్నామంటే అది పెద్ద చలవే అనే విషయాన్ని కూడా మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో విగ్రహాలు పెట్టగలిగిన, విగ్రహాన్ని చూడంగానే మనకు కూడా ఒక ఉత్తేజం కానీ, లేకుంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే కూడా దాంట్లో మనకి ఇన్స్పిరేషన్గా నిలబడగలిగిన ఉన్నది, ఆ అర్హత కలిగినది ఇద్దరు వ్యక్తులకి రాష్ట్రంలో విగ్రహం పెట్టగలిగింది. ఒకటి బిఆర్ అంబేద్కర్, రెండు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే వీరిద్దరూ తీసుకున్న ప్రతి అడుగు మన జీవితాల్లో ఒక మంచి మార్పుని సాధించుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు భారత రాజ్యాంగం ద్వారా బిఆర్ అంబేద్కర్ ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సమానంగా ఏ రకంగా ముందుకు రావాలనే దాన్ని ఆయన రాసి, ఆయన ఒక కళ అంటే దాన్ని నిజం చేసుకుంటూ ముందుకు వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మనం అందరూ మర్చిపోకూడదు. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ అంటారు, ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలు పెద్ద పెద్ద పెడతా అన్నారు, ఎందుకు అవసరమా అని చెప్పాను. నేను మొన్న ఎక్కడో చూసి చాలా బాధ అయింది. మాట్లాడేటప్పుడు ఏం చేసినారు ఎన్టీఆర్ అని. ముందు ఎవరైనా సరే ఎన్టీఆర్ గారి చరిత్ర తెలుసుకోకుండా, ఎన్టీఆర్ గారు చేసిన పని నుంచి ఈ రాష్ట్రంలో సామాజిక మార్పులు ఏం జరిగాయని తెలుసుకోకుండా ఈ రకంగా చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ ఏ పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ ని ఒక నాయకుడిగా, మహానాయకుడిగా గుర్తించగలిగిన ఏకైక వ్యక్తి. పార్టీలతో సంబంధం లేదు, ఏ పార్టీలో ఉన్నా సరే ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి అడుగులోనూ మా జీవితాలు కూడా మారాయని చెప్పి పార్టీలకు సంబంధం లేకుండా ఒప్పుకోగలిగిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్